ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు రవీందర్. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన ఈయన ఆధునిక విధానాలను అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. శతాబ్దం క్రితం అందరిలానే సాధారణ పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు రవీందర్. ఆరుగాలం కష్టపడ్డా ఎలాంటి లాభం ఉండేది కాదు. దీంతో విసుగు చెందిన రవీందర్ ఓ దశలో వ్యవసాయంలో నూతన పద్ధతులు వాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో 2011లో జరిగిన రైతు విజ్ఞాన మేళాకు మిత్రులతో కలిసి హాజరయ్యాడు. అక్కడ వ్యవసాయంలో అందుబాటులో ఉన్న వివిధ ఆధునిక పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. వాటికి ఆకర్షితుడైన రవీందర్ సేద్యపు విధానాలను మార్చాడు. సత్ఫలితాలను సాధిస్తున్నాడు. మొదటగా ప్రయోగాత్మకంగా 2 ఎకరాలలో ఆధునిక పద్ధతులైన డ్రిప్, మల్చింగ్, బండింగ్, స్టేకింగ్ పద్ధతులను అవలంబిస్తూ కూరగాయల్ని పండించాడు. మంచి ఫలితాలు రావడంతో 12 ఎకరాల్లో ఈ పద్ధతుల్లో పంటను పండించడం ప్రారంభించాడు. అలా దశాబ్ద కాలం నుంచి పూర్తిగా డ్రిప్, మల్చింగ్, బండింగ్, స్టేకింగ్ పద్ధతుల్లోనే పంటలను పండిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అంతట్లో ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయంలో నేను ఏంటంటే కూరగాయలతో పాటు కామర్షియల్ పంటలు, పత్తి కానీ, సోయాబీన్, శనగలు ఇలాంటి పంటలన్నీ పండిస్తుండే. కానీ నాకు ఎక్కడో వెలితి అనిపించింది. అంటే సాధారణంగానే చేసే అందరు రైతులతో పాటు నేను కూడా చేసినా కానీ అంత మిగులుబాటు కాకపోవు వ్యవసాయంలో. అయితే ఒకసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి విజ్ఞాన యాత్ర ఒకసారి పోయినా రాయ్పూర్కు. అక్కడ పోతే ఏంటంటే అంత డ్రిప్ పద్ధతిలో వ్యవసాయ పంటలు పండిస్తారని తీసుకుపోయాను మాకు. అప్పుడు ఆడపోయి చూసిన తర్వాత ఏంటంటే అక్కడ ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తుండ్రు. దాన్ని నేను ఫాలో చేద్దామన్న ఉద్దేశంతో నేను 2 ఎకరాలు వ్యవసాయం చేసిన. అంటే 2011లో ఈ విధానంలో ఏంటంటే ఫస్ట్ మనం బండింగ్ విధానంలో పంటలు వేస్తారు. కూరగాయలు స్పెషల్గా అంటే కూరగాయలు బండింగ్ అంటే ట్రాక్టర్ తోటి కట్టలు గుంజి డ్రిప్ వేస్తారు. డ్రిప్ తర్వాత మల్చింగ్ వేస్తారు. మల్చింగ్ వేసిన తర్వాత టెల్లిస్ విధానంలో పంటలు పండిస్తారు. టెల్లిస్ అంటే ఊత పద్ధతిలో. దీంతో ఏంటంటే సాధారణంగా పండించే పంటల్లో మనకు ఉత్పత్తి మా అయితే 10 టన్నులు. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు టమాటా ఉంది అనుకుందాం. టమాటా 10 టన్నులు సాధారణ పద్ధతిలో పండిస్తే 10 టన్నులు ఎక్కడైతే వస్తుందో అదే మనం ఈ ఊత పద్ధతిలో టమాటా పెడితే 40 టన్నుల వరకు వస్తుంది. అయితే నేను ఫస్ట్ సంవత్సరం 2 ఎకరాలతో వ్యవసాయం మొదలుపెట్టిన ఈ ఊత పద్ధతిలో. దాంట్లో దాదాపు నాకు దిగుబడి మంచిగానే వచ్చింది. ఫల సాయం కూడా మంచిగా దొరికింది. దాదాపు ఎకరానికి 2 లక్షలు మిగిలినాయి. అప్పటి నుంచి ఏంటంటే నాకున్న వ్యవసాయం 12 ఎకరాల వ్యవసాయంలో కూడా కంప్లీట్గా నేను డ్రిప్ పద్ధతిలోనే వ్యవసాయం చేసిన. మొదలు నాకు నీళ్లు సరిపోకపోవు. ఇదే నీటి వనరులతోటి మొదట నేనేంటంటే 4 నుంచి 5 ఎకరాలు కూడా నీటి తడి ఇయ్యలేకపోయినా. ఎప్పుడైతే డ్రిప్ చేసిందో నీళ్లు మిగిలిపోయినాయి. నా దగ్గర 12 ఎకరాలు చేసి కూడా మిగిలినాయి. అందుకే ఈ డ్రిప్ పద్ధతిలో చేసినప్పటి నుంచి నాకు ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కూడా నాకు ఉత్తమ రైతుగా అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా మన మినిస్టర్ గారి చేతుల ద్వారా ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు రామన్న గారి ఆధ్వర్యంలో నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇలా డ్రిప్ పెట్టుకుంటే ఇప్పుడు సాధారణ అంటే ఇట్లా నీటి పారకంతో 1 ఎకరం పండిస్తే ఈ డ్రిప్ ద్వారా మనం 5 ఎకరాల పంట కూడా తీయగలుగుతాం. అందుకే ప్రతి ఒక్క రైతు కూడా ఈ డ్రిప్ పెట్టుకుంటే వాళ్ళకు అంటే 1 ఎకరం పండించే పంటని మనం 5 ఎకరాల్లో కూడా పండియచ్చు. రవీందర్ తనకున్న 12 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో 8 రకాల పంటలను పండిస్తున్నాడు. అందులో ప్రధాన పంటగా టమాటా, వంకాయ, తీగజాతి కూరగాయలతో పాటు సోయా, జొన్న, గోధుమ లాంటి ధాన్యపు పంటల్ని పండిస్తున్నాడు. లక్షల్లో రాబడిని సొంతం చేసుకుంటున్నాడు. ఆధునిక సేద్యంతో లాభాలను సొంతం చేసుకుంటున్న ఈ రైతు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.